చంద్రబాబు నాయుడును అలాగే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు. చంద్రబాబు పదే పదే సంపద సృష్టిస్తామని చెబుతున్నారని, ఈ 9 నెలల పాలనలో ఎంత సంపద సృష్టించారో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలోని పథకాలకు కూడా పాతర వేశారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు P4 పేరుతో ప్రజలందరినీ ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పేదలను మరింత పేదలుగా చేస్తున్నారంటూ అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 బంగారు కుటుంబాలున్నాయన్న అంబటి, ఒకటి చంద్రబాబుది, మరోటి పవన్ కళ్యాణ్దని సెటైర్లు వేశారు. లోకేష్ ను జనం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారని, పవన్ చంద్రబాబు లోకేష్ నుండి ప్యాకేజీలు తీసుకుంటున్నారని విమర్శించారు. పుట్టినప్పటి నుంచి చంద్రబాబు చేసినవన్నీ తప్పులే అని పేర్కొన్న అంబటి, ఎన్టీఆర్ దగ్గర పనిచేసి ఆయన పని పూర్తి చేశారని, ఎన్టీఆర్నే లేకుండా చేశారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, పోర్టులను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ సీట్లను డబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అంటూ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటు పరం చేసిన ఘనత చంద్రబాబుదని వెల్లడించారు. P4 పేరుతో డబ్బులు ఉన్నవాళ్లను, బడాబాబులను వేదికల మీద కూర్చోబెడుతున్నారని అంబటి టార్గెట్ చేశారు. గతంలో చంద్రబాబు జన్మభూమి, శ్రమదానం అంటూ ప్రచారం చేసుకున్నారని, ఇప్పుడు P4 పేరుతో కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, ప్రజలంతా ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని మాజీ మంత్రి అంబటి జోస్యం చెప్పారు.